ఈసారి ఎవరు బాగా ఆడుతున్నారు? ప్రస్తుతానికి అయితే ఉన్న వాళ్ళలో అబ్బాయి అనుకుంటున్నాను. అబ్బాయి క్యారెక్టర్ వైజ్ గానీ గేమ్ వైజ్ గానీ ఎంత పర్ఫెక్ట్ అనిపించింది. ప్రెసెంట్ ఉన్నారు, మరి ముందుకు వెళ్లే కొద్దీ క్యారెక్టర్స్ బయటపడతాయి కాబట్టి చెప్పలేదు. నిఖిల్ విష్ణుప్రియ ఎలా ఆడుతున్నారమ్మా? నిఖిల్ విష్ణుప్రియ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. నిఖిల్ గేమ్ బాగా ఆడతారు అనుకున్నాం, బట్ కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు. మేబీ సోనియా ఈ విషయం వల్ల అలా ఉంటాడో లేకపోతే గేమ్ అనేది బయటకు తీస్తాడో అనేది తెలియాల్సింది. మనకి ఇంకా తెలియదు కదా, గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, 2 weeks కదా. సోనియా బిహేవియర్ కరెక్ట్ అంటారా విష్ణుప్రియ విషయంలో? అది నిన్న కొంచెం అడగకుండా ఉండాల్సింది, బట్ తను అలా ఫీల్ అయింది. ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉండేది కదా. తను అలా వెటకారంగా అడిగిందేమో అనిపించింది, తను అలా తీసుకుంది. ఆ మాట అనుకుండా మీరు అడగకుండా ఉండాల్సిందనంటే బాగుండేది. సోనియానికి ఇద్దరు లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు. అదేం నాకు తెలిసి ఉండాలండి. కాకపోతే గేమ్ తెలియనే కాదు, ఏదైనా ఎవ్రీ టైమ్ ఒకళ్ళైతే ఉంటారు కదా. డెఫినెట్లీ మేబీ ఈసారి సోనియా నిఖిల్ ఎలా ఆడుతున్నారమ్మా? విష్ణుప్రియ పర్వాలేదు, ఇప్పటికైతే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. కానీ కొంచెం ఎంటర్టైన్ అయితే చేస్తుంది బాగా. మణికంఠ నిన్న ఫస్ట్ వీక్ అంత అనిపించలేదు, కానీ ఈ వీక్ కొంచెం బాగా అతనికి స్టార్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ లో ఒక్కళ్ళే కదా ఉంది. సో ఏదో నిఖిల్ మణికంఠనే ఆడాలి కాబట్టి సో పర్లేదు. ఈ వీక్ అయితే బాగానే ఆడాడు అనిపించింది. తన ఎమోషనల్ యాంగిల్ కూడా కంట్రోల్ చేసుకున్నాడు. ఫైన్ బాగా. యష్మి కూడా ఎలా ఆడుతుందండి? యష్మి ఎందుకో కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది ప్రతి దానికి. ఇవాళ కూడా చూసాను గేమ్ చూస్తే నిన్న గేమ్ లో అంత ఎక్కువ హైప్ అయిపోతుంది, అంత అవసరం లేదేమో అనిపించింది. ఎవరో తెలుస్తారు, ఎవరో ఒకరు కామన్, కానీ అనిపిస్తుంది మరి ఓవర్ యాక్టింగ్. ఒక శోభా శెట్టి రతిక లాగా ఆడుతున్నారు. శోభా శెట్టి రతిక మిగతా కంటెస్ట్ మన శేఖర్ భాష ఎలా ఆడుతున్నారు? శేఖర్ భాష అయితే ప్రస్తుతానికి నిన్న వీక్ లో అయితే గేమ్స్ అనేది దానిలో ఏం తీసుకురాలేదు. సో నిన్న వీక్ లో అయితే నాకు కొంచెం మణికంఠను అబ్బాయి కొంచెం బెటర్ గా ఆడారేమో అని అనిపించింది. మణికంఠ కొంచెం బెటర్ ఈ వీక్ అయితే గేమ్స్ వైజ్. నిన్న ఆ గేమ్ అన్ని గేమ్స్ ఆడాడు కాబట్టి సో వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తున్నారు? మోస్ట్లీ సీత అయితే ఏమో కానీ ఇంకా బయటికి రాలేదు. మణికంఠ అయితే అవ్వదు డెఫినెట్లీ, అది మాత్రం. ఆదిత్య ఓం కూడా వీక్ ఆడుతున్నాడు మేడం. ఆదిత్య ఓం అంటే తను చెప్పాడు ఆల్రెడీ, తన క్యారెక్టర్ వైజ్ తను ఇలాగే ఉంటాడు, పర్టికులర్ గా ఉంటాడు అని ఆల్రెడీ చెప్పేశాడు. సో చూద్దాం ముందు ముందు మేబీ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే మనం చూడొచ్చు, కానీ ఎలిమినేట్ అయిపోతే తెలియదు కదా. టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? నైనిక ఎలా ఆడుతుందండి? నైనిక అయితే ఏమో నాకు కనిపించలేదు. నిన్న క్లాన్ లో కూడా గేమ్స్ ఆడుతుంటే గేమ్ లో కూడా వాళ్ళు వచ్చి సపోర్టింగ్ అయితే నాకు ఏమనిపించలేదు. క్లాన్ కి తనే కదా చీఫ్, సో తను బయటికి రావాలి కదా, వచ్చి సపోర్ట్ చేసుకోవాలి. తను ఎవరు నదీప్ మన సంథింగ్ ఎవరో గేమ్ ఆడుతుంటే బయటికి పంపించేసింది. తను అక్కడ కొంచెం అనిపించింది సపోర్ట్ చేసి ఉంటే బాగుండేదేమో చీఫ్ కాబట్టి అని. సీజన్ 8 సీజన్ 7 తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉందని అంటున్నాను. అండి అది ఎవరికైతే తెలిసిన క్యారెక్టర్స్ అయితే ఎవరు లేరు, ఓన్లీ 2 క్యారెక్టర్స్. అది సీరియల్ చూసే వాళ్ళకైతే యష్మి అని నిఖిల్ తప్ప మిగతా ఎవరు కంటెస్టెంట్స్ అయితే తెలియదు. సో ఆదిత్య ఓం గారు అంటే ఎప్పుడో సినిమా చేశారు కాబట్టి ఇప్పుడు ఏం ఈ మధ్య స్క్రీన్ మీద లేరు కాబట్టి సో చెప్పలేము. అందరూ తక్కువ. కన్నడ వర్సెస్ తెలుగు అంటున్నారు బయట. కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు అంటారా? సరే ఆల్రెడీ అన్ని సీరియల్స్ లో ఉన్నారు, సినిమాల్లో కూడా ఉంటున్నారు కాబట్టి బిగ్ బాస్ లో ఉండడం తప్పేం లేదు. సో వాళ్ళు ఆటను బట్టి వాళ్ళే ఉంటారు. అంటే ఈసారి కొంచెం బోరింగ్ గా వెళ్తుంది గేమ్ బోరింగ్ అయితేనే. అంటే బిగ్ బాస్ చేసే గేమ్ లో వాళ్ళ లేకపోతే కంటెస్టెంట్స్ వల్ల? బిగ్ బాస్ అనేది అదే కంటెస్టెంట్స్ ఆడటం వల్ల కొంచెం అన్ని తెలిసి, అంటే 8 seasons చూసారు కాబట్టి వాళ్ళకి ఏం తెలుస్తుందో ఏం అవుతుందో తెలుసు కాబట్టి సో అట్లా. ఓకే, థ్యాంక్ యూ.